ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వే నిర్వహించిన గ్రామాల్లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రీసర్వే పూర్తయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టాదారు పాస్బుక్లను మంజూరు చేయకపోవడంతో రైతులకు అవసరమైన క్రాప్ లోన్లు అందడం లేదు. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అధికారులు పాస్బుక్లు లేవన్న కారణంతో రుణాలు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నారు. రబీ సాగు కాలాలు సమీపిస్తున్న వేళ విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల కోసం క్రాప్ లోన్లపై ఆధారపడే చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నారు. గతంలో ఉన్న పాత పట్టాలు, రికార్డులు చెల్లుబాటు కావని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తూ తాజా పట్టాదారు పాస్బుక్ తప్పనిసరి అని చెబుతున్నారు. రీసర్వే ప్రభుత్వం చేసింది, కానీ దాని ఫలితంగా మాకు నష్టం జరుగుతోంది. పాస్బుక్లు ఇవ్వకపోతే మేము బ్యాంకు లోన్లు ఎలా తీసుకోవాలి అని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. పాస్బుక్లు లేకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో తక్షణమే పట్టాదారు పాస్బుక్లు జారీ చేయాలని, అప్పటి వరకు పాత రికార్డుల ఆధారంగా అయినా క్రాప్ లోన్లు మంజూరు చేసేలా బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకులు సమన్వయంతో ముందుకు వచ్చి రైతులకు న్యాయం చేయాలని, సాగు సకాలంలో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ